హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తున్న బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక విషయం చెప్పాలి. నేను ఇప్పటి వరకు ఎవరి లైవ్స్ కూడా అంటే ఒక 4-5 డేస్ అవుతుంది ఎవరి లైవ్స్కి రావట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే నేను మా ఓన్ విలేజ్ వెళ్ళటం వల్ల ఎవరి లైవ్స్కి అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఎవరి లైవ్స్కి రాలేదు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నేను ఎవరి లైవ్కి వెళ్ళినా సరే నేను కామెంట్స్ చేస్తున్నప్పుడు ఆ కామెంట్స్ అనేవి స్పామ్లోకి వెళ్ళిపోతున్నాయి. సో దానివల్ల ఏంటంటే నేను చేసే మెసేజ్లు ఎవరికి డిస్ప్లే అవ్వట్లేదు, హోస్ట్కి తప్పించి ఇంకెవరికి డిస్ప్లే అవ్వదు. అందుకని చెప్పేసి ఒక 3 డేస్ గ్యాప్ తీసుకుంటే మళ్ళీ ఎంత సెటరేట్ అవుతుందని చెప్పేసి దాని గురించి నేను ఎవరి లైవ్స్కి రాలేదు. ఎవరేమి ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. ఇక టాపిక్లోకి వస్తే ఇవాళ వీడియోలో మనం కైన్మాస్టర్లో బుక్ మార్క్స్ ఎలా చేసుకోవాలి, దాని ఉపయోగం ఏంటి, అసలు ఎందుకు చేసుకుంటాం అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బుక్ మార్క్స్ యొక్క ఉపయోగం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కైన్మాస్టర్ ఓపెన్ చేసుకుని ఏదైనా ఒక వీడియో క్లిప్ ఏదో ఒకటి మనం ఒక లేయర్ని మనము యాడ్ చేసుకున్నాక ఈ బుక్ మార్క్స్ ఎలా పెట్టాలని నేను ఇప్పుడు ఒక వీడియో క్లిప్ యాడ్ చేశాను. బుక్ మార్క్స్ ఎలా పెట్టాలి, ఇది ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో చెప్తా. చూడండి, ఏదైనా ఒక వీడియో ఇప్పుడు ఒక వీడియో ఇది ఉంది, ఇది ఎక్కడైనా తప్పిపోయింది అనుకోండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇలా మనము కట్ చేయాలనుకున్నాం అనుకోండి. ముందు అప్రాక్సిమేట్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అనేది ఇలా చూడండి, ఎక్కడైనా మనం ఇలా ట్యాప్ చేస్తే ఒక బుక్ మార్క్ కింద వస్తుంది అనమాట. సో దాన్ని బుక్ మార్క్ అంటారు. ఇలా మనం బుక్ మార్క్స్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లో అంటే మనం ఈ పాయింట్లో సపోజ్ ఏదైనా ఒక ఎఫెక్ట్ పెట్టాలన్నా, లేదంటే ఓవర్లే పెట్టాలన్నా, ఇలా మనం గుర్తుంచుకోవడం కోసం, లేదంటే అక్కడ బాగాలేదన్నా మనం దాన్ని డిలీట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే ఇలా బుక్ మార్క్స్ పెడతాం. సో ఇప్పుడు ఏ బుక్ మార్క్ అయినా సపోజ్ ఇది ఇప్పుడు బుక్ మార్క్ మీద చూడండి, నార్మల్ ప్లేస్ అంతా రెడ్ వస్తుంది, బుక్ మార్క్ మీదకి వచ్చేసరికి చూడండి వేరే కలర్, వైలెట్ కలర్ అలా మారుతుంది. సో ఆ బుక్ మార్క్స్ని మనం ఏదైనా రిమూవ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేయడం అంటే ఏం లేదు, అని ఒకసారి ట్యాప్ చేస్తే అది బుక్ మార్క్ అనేది యాడ్ అవుతుంది. బుక్ మార్క్స్ యాడ్ చేయడం ఈజీయే, కానీ దాన్ని ఏదైనా రిమూవ్ చేయాలనుకోండి, ఆ బుక్ మార్క్ పైకి వెళ్ళి హోల్డ్ చేసి పెట్టాలి. హోల్డ్ చేసి పెడితే చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్ మార్క్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. సో క్లియర్ ఆల్ బుక్ మార్క్స్ అంటే మొత్తం ఇక్కడ పెట్టిన బుక్ మార్క్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. లేదు చూడండి, ఒకటి 2 సెకండ్స్ 436 మిల్లీ సెకండ్స్కి ఒక బుక్ మార్క్ ఉంది, ఆ బుక్ మార్క్ పైకి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, అక్కడ ట్యాప్ చేస్తే అక్కడికి వెళ్ళింది. చూడండి మళ్ళీ చూడండి, ఇప్పుడు అది దాన్ని టిక్ మార్క్ వచ్చింది చూడండి, ఆ బుక్ మార్క్ పైన ఉన్నాం మనం. లేదా 10 సెకండ్స్ దగ్గర ఒక బుక్ మార్క్ చేసాం, దానిపైకి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఇలా ట్యాప్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏ బుక్ మార్క్ పైకి కావాలంటే ఆ బుక్ మార్క్ పైకి మనము షిఫ్ట్ అవ్వచ్చు. సో లాస్ట్లో రిమూవ్ బుక్ మార్క్, ఇప్పుడు ఈ బుక్ మార్క్ ఉంది, ఈ టిక్ అయ్యింది ఏదైతే ఉంది 10 సెకండ్స్ సేంజ్లో టైమింగ్లో ఉంది కదండి, అది రిమూవ్ చేయాలంటే ఇది రిమూవ్ బుక్ మార్క్. చూడండి, ఆ బుక్ మార్క్ 10 సెకండ్స్ ప్లేస్లో ఉన్న బుక్ మార్క్ రిమూవ్ అయిపోయింది. ఫ్రెండ్స్, కొంతమంది ఏమనుకుంటారంటే ఈ బుక్ మార్క్స్ ఎందుకు చేయాలి, మనకి ఎక్కడైతే తప్పిపోయిందో వీడియోలో ఆ స్టార్టింగ్ పాయింట్లో మనం క్రాప్ చేసి మళ్ళీ ఎండింగ్ పాయింట్లో క్రాప్ చేసి దాన్ని రిమూవ్ చేసేస్తే సరిపోతుంది కదా, ఈ బుక్ మార్క్స్ ఎందుకు చేసుకోవాలని అనుకోవచ్చు. బట్ కాకపోతే అక్కడ ఏంటంటే చిన్న ప్రాబ్లం ఉంటుంది. మనం వీడియో చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్పాము అంటే, ఒక చిన్న వీడియో క్లిప్ చేస్తున్నప్పుడు ఒక వర్డ్ ఏదైనా చెప్పాము, అది మిస్టేక్ అయిందంటే సెకండ్ టైమే కరెక్ట్గా కంప్లీట్ అయిపోవాలని ఏం లేదు. 2 or 3 టైమ్స్ అది మిస్టేక్ అవ్వచ్చు, 4th టైం మనకు ఓకే అవ్వచ్చు. మనం ఏం చేస్తాం, ఓకే ఒక ఫస్ట్ బిట్ వింటాం, ఇది రాంగ్ ఉంది, రెండో బిట్ అది ఎండింగ్ వరకు కరెక్ట్గా వెళ్ళొచ్చు, ఎండింగ్లో అది ప్రాబ్లం అవ్వచ్చు. అలాంటప్పుడు ఏంటంటే సో మనం రెండో బిట్ కూడా మనం క్రాప్ చేసుకోవాలి. సో అందుకోసమని ఒక బిట్ క్రాప్ చేసామంటే రెండో బిట్లో కూడా మిస్టేక్ ఉంటుంది, మూడో బిట్లో కూడా మిస్టేక్ ఉంటుంది. సో అది మనకు తెలియదు కాబట్టి అందుకని ఫస్ట్ ఇక్కడ కట్ చేయాలి అని ఒక సూచనగా ఒక బుక్ మార్క్ చేసుకొని మనం అలా వింటూ పోతూ ఉంటే ఎక్కడికి మనకి క్లిప్ కరెక్ట్ అయ్యిందో చూసుకొని అక్కడికి మళ్ళీ బుక్ మార్క్ చేసుకొని ఆ విధంగా చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అందుకని ఈ బుక్ మార్క్స్ ఈ విధంగా చేసుకొని యూజ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం ఈ బుక్ మార్క్స్ అన్నీ ఆల్ రిమూవ్ చేయాలనుకోండి, ఏదైనా ఒక బుక్ మార్క్ పైకి తీసుకొచ్చి దాన్ని హోల్డ్ చేసి పట్టి చూడండి క్లియర్ ఆల్ బుక్ మార్క్స్ అని ఉంది. ఈ క్లియర్ ఆల్ బుక్ మార్క్స్ అంటే అన్నీ పోతున్నాయి. సో ఈ విధంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ బుక్ మార్క్స్ యొక్క ఉపయోగం ఇదండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.